బాబాయ్, పిన్ని, మామయ్య, అత్తమ్మ అంటూ ఆత్మీయమైన పిలుపులతో ఆ ప్రాంగణం ఆహ్లాదంగా మారిపోయింది. 5గురు కాదు, 10 మంది కాదు, ఏకంగా 500 మంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇదే నిజం. ఏకంగా 550 మందికి పైగా ఒకే కుటుంబ సభ్యులు ఆ వేదిక సాక్షిగా కలుసుకున్నారు. ఆప్యాయంగా ఒకరినొకరు వరుసలతో పిలుచుకుంటూ గత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ సంతోషంగా గడిపారు. సుమన్ టీవీ ఖమ్మం ఈరోజు మీ ముందుకి ఓ సరికొత్త కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. దాదాపు 7 తరాల కలయికతో కొదుమూరు వంశ కుటుంబ సభ్యులందరూ కూడా ఖమ్మంలో ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 500 మంది హాజరయ్యారంటే చాలా వింతగా, చాలా కొత్తగా, సరికొత్తగా ఉంది. ఎందుకంటే నేటి బంధాలు, అనుబంధాల్లో ఎన్ని మార్పులు వచ్చాయో మనందరికీ తెలిసిన విషయం. ఈ నేపథ్యంలో 7 తరాల వారు ఆత్మీయ కలయిక అంటే అందరికీ ఆదర్శప్రాయమైనది. మనం కుటుంబ విలువలతోటి ప్రేమతో కూడుకున్నప్పుడు మాత్రమే కుటుంబం అవుతుంది. కుటుంబం అనే దగ్గర ఎప్పుడైనా ప్రేమలు విలువలు ఉంటాయి, డబ్బుతో పోల్చుకోవడానికి ఉండదు. రోజుల్లో బంధాల అనుబంధాల మీద కొద్ది ప్రాముఖ్యత తగ్గుతున్న రోజుల్లో ఇలాంటి బంధాల అనుబంధాలను పెంచాలనే ఉద్దేశంతో మేము గెట్ టుగెదర్ చేసుకోవడం జరిగింది. దీనివల్ల ఎప్పుడైనా బూస్టింగ్ వస్తుంది. ప్రతి ఒక్కళ్ళ మధ్యలో కలపటే ముఖ్యం. మేము 681 మంది కుటుంబం. దీని గురించి వివరించాలంటే 97 స్లైడ్స్ చేసాం. 97 ట్రీస్, 72 కుటుంబాలు కలిపి 681 మంది కలిపి 97 కుటుంబాలు 97 ట్రీస్గా ఉండి ఈరోజు అందరికీ స్లైడ్స్ వేసి వాళ్ళని ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అందరికీ ప్రేమలు పంచాలని మేము ఈ కార్యక్రమాన్ని చేశాం. సంతోషం. ఈరోజు కొదుమూరు వారికి ఒక చక్కని ఆత్మీయ అనుబంధాన్ని మరి ఇచ్చినటువంటి ప్రముఖ రచయిత, దర్శకులు కొత్తపల్లి శేషు గారు కూడా ఇక్కడే ఉన్నారు. కొత్తపల్లి శేషు గారు, ఈ అవకాశం ఎలా వచ్చింది? ఇంత అద్భుతంగా కొదుమూరు వారికి ఈ అద్భుతాన్ని అందించడం ఎలా జరిగిందండి? సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. కొదుమూరు రమేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఇదివరకు వారి చెబ్బీ చీక్స్ గురించి యాడ్స్ చేయడం జరిగింది. అది వారికి బాగా నచ్చడంతో తప్పకుండా మీ దర్శకత్వ బాధ్యతల్ని త్వరలోనే మేము మళ్ళీ నెరవేర్చే ఇదిలో ఉంటామని చెప్పేసి వారు అనడం జరిగింది. ఒకరోజు ఫోన్ చేసి ఇలాగ స్కిట్ అనుకుంటున్నాము, కొదుమూరు వంశం గురించి ఒక స్కిట్ రాయడం జరిగింది, అది రూపకల్పన మీరే చేయాలి అని రమేష్ బాబు గారు ఫోన్ చేయడం జరిగింది. చైతన్య గారు చక్కగా రాశారు. హైదరాబాద్కి చెంది మన కొదుమూరు వంశానికి చెందిన వారే. చైతన్య గారు ఆవిడ రాయడం జరిగింది. అవి చూసి ఏం మార్చక్కర్లేదు సార్, కాకపోతే ఇంట్రడక్షను, క్లైమాక్స్, తర్వాత ఒక పాట యాడ్ చేయడం జరుగుతుంది, అది బాగుంటుంది. నేను ఒకటేసారి మాట ఇచ్చాను రమేష్ బాబు గారికి, మీకు ఆడియో ద్వారా ఒక సినిమా చూపిస్తాను, సినిమా వినిపిస్తానని చెప్పాను. అదే జరిగింది. బుల్లెట్ ట్రైన్ కంటే వేగంగా దూసుకెళ్తున్న నేటి కాలంలో 2-3 కుటుంబాలు ఒకే చోట కలవడమే కష్టం. అలాంటిది ఏకంగా 550 మందికి పైగా కుటుంబ సభ్యులు ఒకే చోట సందడిగా కలుసుకోవటం అరుదైన అద్భుతమైన విషయం. ఇది సరికొత్త రికార్డుగా చెప్పుకోవాలి. ఈ సంచలనానికి ఖమ్మం వేదికగా నిలిచింది. ఖమ్మం నగరానికి చెందిన కొదుమూరు కుటుంబ సభ్యులు 500 మందికి పైగా ఒకే చోట కలుసుకుని సందడి చేశారు. ఖమ్మంలోని వాసిరెడ్డి ఫంక్షన్ హాల్లో కొదుమూరు కుటుంబ సభ్యుల ఆత్మీయ కలయిక వైభవంగా జరిగింది. ఎవరు బాబాయ్, ఎవరు తాతయ్య, ఎన్ని తరాలుగా అందరు కలుసుకోవటం ఎలా అనిపించింది? నేను 13వ ఫ్యామిలీలో నేను ఒక్కడనే మనవాడిని, అందరు అమ్మాయిలే. మరియు ఇంకోటి ఏంటంటే ఇంతమంది చుట్టాలని ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంతమంది ఉన్నారంటే ఇప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యి. ఉమ్మడి కుటుంబం అంటే ఏంటో తెలవాలి అందరికి. ముగ్గురు ఈ రోజుల్లో ఉన్న పిల్లలకి అసలు ఏం తెలియట్లేదు. బంధాలు ఏంటి, అక్క ఏంటి, బావ ఏంటి, మావ ఎవరు, ఏంటి అనేది ఎవరు కూడా ఏం తెలియట్లేదు. ఇలాంటి వేడుకలకు వస్తే ఎవరు ఏంటి అనేది ఒక అండర్స్టాండ్ చేస్తుంది. ఇలాంటివి ఇంకా జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముక్తేశ్వరరావు గారు అంకుల్ చెప్పిన మాట వాస్తవం. మొన్న కరోనా టైంలో బంధుత్వాలేంటో బంధాలేంటో అనేది కరోనా టైంలో బాగా తెలిసిందండి. ఆ తర్వాత నెక్స్ట్ జనరేషన్ లో ఏదన్నా ప్రాబ్లం వస్తే మన బంధాలు ఇన్నున్నాయా అనే భావన మనకు తెలిసింది. దీనికి ముక్తేశ్వరరావు మావయ్యకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. కాలక్రమేణా వ్యావహారికంగా బిజీగా ఉండటం వల్ల మళ్ళీ కుదరక జరగడం చేయలేదు. మళ్ళీ ఒక 3 నెలల నుంచి ఇది కరెక్ట్ కాదు, బంధాలు దూరం అయిపోతున్నాయి అనే ఉద్దేశంతో మాలో పెద్దలు ముందుగా చనువు తీసుకొని ముందడిగేసి దీనికి అంకురార్పణ చేశారు. ఎప్పుడైతే అంకురార్పణ చేశారో దీన్ని అందరం కూడా ఇప్పుడున్నటువంటి జనరేషను మేము బాధ్యతగా తీసుకొని రేపటి తరానికి
మార్గదర్శనం కావాలన్న ఉద్దేశంతో మేము దాన్ని ఒక దృశ్యరూపకంగా చెయ్యాలి, కళ్ళకు కట్టినట్టు చూపించాలన్న ఉద్దేశంతో ఒక చిన్న నాటికగా చేయడం జరిగింది. ఖమ్మం జిల్లా కురింజెల్ల మండలంలోని పెద్ద మునగాలకి చెందిన కొదుమూరు వంశస్థులు అందరూ దాదాపు 550 మందికి పైగా ఒకే చోట కలుసుకోవటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే ఆ వంశ చరిత్రను తెలియచేసే ఒక నాటకంలో ఆ కుటుంబ సభ్యులే గొప్పగా నటించి మెప్పించడం మరో రికార్డుగా చెప్పుకోవచ్చు. అయితే ఆ కుటుంబ సభ్యులు ఎక్కువ మందే కాదు, వారి మనసు కూడా పెద్దదే. అందుకే సదా మీ సేవలో పెద్ద మునగాల కొదుమూరు వారి కుటుంబం అనే సేవా సంస్థని ప్రారంభించి దివ్యాంగులకు 3 చక్రాల సైకిళ్లు, నిరుపేదలకు ఆర్థిక సాయం అందచేయటం వారి సామాజిక సేవకి నిదర్శనం. కొదుమూరు ఆత్మీయ సమ్మేళనంలో కొదుమూరు వంశస్థులందరూ కలిసి సదా మీ సేవలని ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి కొన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా దివ్యాంగులకు ట్రైసైకిల్ కూడా పంపిణీ చేశారు. వెనకబడ్డ వాళ్ళకి వాళ్ళు చదువుకోవడానికి అయితేవి, పెళ్లిళ్ళు చేసుకోవడానికి కష్టపడుతున్నప్పుడు అయితేనేవి, మానసికంగా కానీ శారీరకంగా ఏదైనా ఇబ్బందులు అయినప్పటికీ ఈ సదా మీ సేవలో ట్రస్ట్ ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఇది పెట్టడం జరిగింది. చాలా ఆనందకరమైన విషయం. ఇంకొకటి, ఇప్పుడు మా జనరేషన్ అంటే పర్లేదు, కానీ మా తర్వాత జనరేషన్కి మా తర్వాత జనరేషన్ ఇంకో జనరేషన్కి ఎవరు ఏం తెలియట్లేదు. మా జనరేషన్ ఓకే, అదే ఉద్దేశం అందరు తెలియాలని, చాలా కలిసిపోవాలనే ఉద్దేశంతో, ఎవరికి ఏమవుతారో అని తెలుసుకోవాలనే ఉద్దేశంతో, అందరూ రిలేషన్స్ బాండింగ్ ఏర్పడే ఉద్దేశంతో 2016లో పెట్టాం. అది సక్సెస్ అయింది. దాన్ని నిదర్శనంగా తీసుకొని మళ్ళీ ఇప్పుడు 2025లో చాలా మంది పెరిగారు. మళ్ళీ ఇప్పుడు కూడా వాళ్ళందరూ తెలుసుకోవాలనే ఉద్దేశంతో పెట్టిన సంకల్పం ఇది చాలా నెరవేరింది. ఇది మా అందరికీ నిజంగా మరపురాని మరవలేని ఒక మెమరబుల్ ఈవెంట్. సదా మీ సేవల ట్రస్ట్ ద్వారా ఈ ట్రై సైకిల్ ఇవ్వడం జరిగింది. మరి ఒక్కసారి వారి ఉద్దేశం, వారి ఈ ట్రస్ట్ ఎందుకు ఏర్పాటు చేశారు అనేది వీళ్ళని చూస్తే మనకు అర్థమైపోతుంది. కొదుమూరు వారిని ప్రతి ఒక్కరు కూడా అభినందించక తప్పదనే విషయం వీళ్ళని చూస్తుంటేనే అర్థమవుతుంది. ఇక జీవితంలో నీకు నేనున్నాను అనే గొప్ప ధైర్యాన్ని ఇచ్చేదే కుటుంబం. ఉరుకుల పరుగుల జీవితంలో మనందరికీ ఊరటనిచ్చే కుటుంబ సభ్యుల మాటలు ఆహ్లాదపరుస్తాయి. అలాంటి కుటుంబం దొరకడం కూడా గొప్ప అదృష్టమే. కొదుమూరు కుటుంబం అటువంటి ఆత్మీయ అనుబంధాలకి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఆ వంశానికి చెందిన వారు 500 మందికి పైగా ఒకే వేదికగా కలుసుకున్నారు, సంతోష సంబరాలను పంచుకున్నారు. ఈ యొక్క ఆలోచన, ఈ కొదుమూరి కుటుంబ సమ్మేళనం అనేది 2016లోనే బీజం పడింది. అప్పుడు ఒకసారి కార్యక్రమం చేయడం జరిగింది. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈరోజు ఉన్నటువంటి ఫాస్ట్ యంగ్ జనరేషన్, ఫాస్ట్ మూమెంట్ టైంలో అనుబంధాలు, ఆప్యాయతలు, పరిచయాలు అనేది మర్చిపోవడం జరిగిపోతుంది. ప్రతిదీ కూడా కమర్షియల్ అయిపోయింది. సో దాన్ని మా పెద్దల దగ్గర నుండి మేము నేర్చుకున్న సంస్కారమే కానివ్వండి, పద్ధతులే కానీ, చూసిన వ్యవహారికమే కానీ, ఉమ్మడి కుటుంబ శైలి కానీ చూసి మాకు అది సరిపోక ఇది కరెక్ట్ కాదు, మళ్ళా మనం అందరం కలవాలి, ఏదో రకంగా కలుపుకోవాలి, కొత్తగా వచ్చే వాళ్ళకి తెలియాలన్న ఉద్దేశంతో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వాళ్ళు, ఆ 2016లో ఉన్నటువంటి వాళ్ళు అందరి ప్రోద్బలంతో ఆ రోజు చేయడం జరిగింది. ఎప్పుడైతే అది చేశామో ఆ రోజుల్లోనే మాకు 450 మంది సభ్యులు అటెండ్ అయ్యారు. అప్పుడే మేము చాలా సంతోషించాము. ఇక వారు చేసిన నాటకం అంతా ఒక ఎత్తు అయితే, చివర్లో వచ్చిన కొదుమూరు ఫ్యామిలీ సాంగ్ మరొక ఎత్తు. కొత్తపల్లి శేషు రచించి స్వరకల్పన చేయగా అర్జున్ సంగీతం అందించగా కాంపాటి శ్రీనివాస్ కీర్తన ఆలపించిన ఈ పాటకి విశేషమైన స్పందన వచ్చింది. హాజరైన వారందరూ డాన్స్ స్టెప్పులు వేశారంటే ఈ పాట వారిని ఎంతగా ఆకట్టుకుందో అర్థమవుతుంది. సినిమా స్థాయిలో పాట ఉందని మెచ్చుకున్నారు. పెచ్చులు ఇచ్చుకుంటూ రైతుకు సాకారం, ఊరి పెద్దగా ప్రజలకు ఎంతో ఉపకారం. చేతులెత్తి మొక్కాలి వారి ఆదర్శాలకి, మన కొదుమూరు ఫ్యామిలీలా కలిసి ఉండాలి, ఎప్పటికీ సంతోషాలు నిండి ఉండాలి. వర్ధిల్లాలి కొదుమూరు వంశవృక్షము, వృద్ధి చెందాలి మన కుటుంబ కల్ప వృక్షము. కుటుంబం మనమంతా జై కొడదాం కొదుమూరు కుటుంబం, జై కొదుమూరు వంశము, జై కొదుమూరు కుటుంబం. ఈ రోజు గొప్ప విషయం ఏంటంటే, నచ్చి రెండోసారి కూడా వేసి పెద్దలందరూ కూడా
జీవిమాల అధినేత గారు వీరందరూ కూడా చాలా ఒకరని కాదండి, చాలా మంది మళ్ళీ డాన్స్ చేశారంటే ఈ నాటికి కానీ సాంగ్ కానీ ఎంతగా వీరికి నచ్చిందో అనడానికి అది అన్నపూర్ణమ్మగా చక్కగా మీరు పాత్రల్లో జీవించారని అంటున్నారు మీ వాళ్ళందరూ కూడాను. మీ అంటే ఆ పాత్ర వేయటం, పోషించటం, మెప్పించటం కూడా జరిగింది. మీకు ఎలా అనిపించింది? నిజానికి 650 మంది కుటుంబ సభ్యుల్ని దాటుకుని అందులో మా జంటకు అవకాశం రావడం నిజంగా నాకు చాలా ఆనందాన్ని ఇచ్చిందండి. దాన్ని అత్యద్భుతంగా డైరెక్ట్ చేశారు మన శేషు గారు. దానికి తగ్గట్టు బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్ కానీ, ప్లానింగ్ కానీ, సిచ్యువేషన్ టైమింగ్ కానీ ఎవ్రీథింగ్ వారి గైడెన్స్లోనే జరిగిందండి. ఇంతమందిని దాటుకొని ఇంత గొప్ప పాత్ర ఈ కుటుంబం మొత్తానికి కూడా వంశవృక్షంలో అంటే అప్పట్లో ఉన్న ఆడవాళ్ళది వెనకబడి ఉండేది అన్న దానిది కాకుండా ఆడవారి ఇంపార్టెన్స్ కూడా ఇందులో ఉంది అని చూపిస్తూ దీన్ని చిత్రీకరించారండి. అది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు నా కుటుంబానికి, నన్ను ఇంత బాగా డైరెక్ట్ చేసినందుకు శేషు గారికి కూడా చాలా చాలా ధన్యవాదాలు. ఖమ్మంలో జరిగిన ఈ కార్యక్రమానికి అమెరికా, ఆస్ట్రేలియా, లండన్, న్యూజిలాండ్ వంటి విదేశాల్లో ఉన్న కొదుమూరు కుటుంబ సభ్యులు సోషల్ మీడియా ద్వారా వీక్షించారు. ఎన్ని విశేషాలతో అరుదైన ఘనతని సంపాదించిన ఈ ఆత్మీయ కలయిక ఖమ్మం జిల్లాలోనే ఓ అద్భుతాన్ని ఆవిష్కరించింది. అందరూ గొప్పగా చెప్పుకునేలా చేసింది. ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించిన ఆ కొదుమూరు కుటుంబ సభ్యుల్ని అభినందించకుండా ఉండలేమని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.